నేను ఇప్పుడు ఆలు పులావ్ చేస్తాను. అది కూడా సింపుల్ ఇంగ్రీడియంట్స్తోని. ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక 2, 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకొని ఇది కాస్త వేడైనాక ఒక 4 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, సన్నగా పొడవుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. అట్లనే పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని ఇదంతా కలగలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గనవసరం లేదు, రైస్లో ఉడికిపోతుంది కాబట్టి ఒక మాదిరిగా వేగితే సరిపోతుంది. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు కూడా వేసుకొని ఒకసారి కలగలుపుకోవాలి. ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు కలగలుపుకున్నాక ఇప్పుడు ఆలుగడ్డ ముక్కలు 5 నిమిషాలు చన్నీళ్ళలోనే నానబెట్టిన మెల్మేకర్ని ఇందులో వేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలగలుపుకోవాలి. ఆలుగడ్డ మెల్మేకరు ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయినాక దీంట్లోకి మనం రైస్కి సరిపడా వాటర్ వేసుకోవాలి. 2 కప్పుల రైస్ తీసుకుంటానని దానికి సరిపడా మాత్రమే నేను వాటర్ తీసుకున్నా. ఇది బాగా మరగనియాలి. ఈ నీళ్ళు బాగా మరిగినాక ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాల పౌడర్, అట్లనే రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటాను. ఇదంతా ఒకసారి కలబెట్టుకోవాలి. ధనియాల పౌడర్, ఉప్పు అంతా కలగలిసేలాగా ఒకసారి కలబెట్టుకొని ఇప్పుడు రైస్ కూడా యాడ్ చేసుకోవాలి. రైస్ వేసినాక బాగా కలబెట్టొద్దు. నేను రైస్ని ఒక 5 నిమిషాలు నానబెట్టుకున్నా కాబట్టి బాగా కలబెట్టలేదు. 5 నిమిషాలలో మాకు రైస్ అయిపోతుంది. చల్లారినాక చాలా టేస్టీగా ఉంటుంది. మనకు 5 నిమిషాలు బాగా మగ్గనిస్తే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనిస్తే సరిపోతుంది. ఈ రైస్ అనేది ఆవకాయ అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది. నచ్చితే మీరు కూడా వేసుకొని లైక్ చేయండి.